కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంకు చెందిన సుబ్బారావు కుటుంబం ఎన్నికలకు ముందు ఆత్మహత్య చేసుకుంది. తమ భూమి ఆక్రమణ చేయడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్లు లెటర్ కూడా రాశారు. బాధ్యులైన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకటనరసయ్య పేర్కొన్నారు. ఆత్మహత్యలపై ముందస్తు సమాచారం లేకుండా డీఎస్పీ, ఆర్డీఓ విచారణ చేపట్టడం తగదని, గ్రామస్తులకు కూడా సమాచారం లేకపోవడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదుగుల నరసింహులు, మామిళ్ళ ఈశ్వరయ్య, బాలమునయ్య, శ్రీహరి, బోగా శంకరయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆ ఆత్మహత్యలకు కారణమైన విషయాన్ని సమగ్రంగా పార్టీకి నివేదించడం జరిగింది. నిన్నటి దినం ఆ కుటుంబానికి సంబంధించిన ఆత్మహత్యలపైన విచారణకు వచ్చిన ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు ముందస్తు సమాచారం కనీసం ఆ గ్రామ ప్రజలకు కూడా లేకుండా నిన్న ఏకపక్షంగా విచారణ చేసుకుని వెళ్ళారు. ఇది చాలా విచారకరం. కనీసం ముందస్తు సమాచారం ఎలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపిన ఈ సంఘటనలో బాధ్యులైన పోలీస్ అధికారులను, అలాగే భూమాఫియా నేపథ్యంలో ఉన్న వారి పేర్లను కూడా నిష్పక్షపాతంగా అధికారులు విచారించాల్సి ఉండగా ఏకపక్షంగా ఎలాంటి విచారణ పేరుతో వచ్చి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, గ్రామస్తులకు తెలియకుండా, కనీసంలో మండలంలో ఎవరికి తెలియకుండా వాళ్ళు వచ్చి ముక్కు తుడుపుగా, కంటి చూపు తుడుపుగా వాళ్ళు విచారణ చేసుకొని వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి రాజంపేట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాను. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని తక్షణం సస్పెండ్ చేయాలి. అధికారులు 3 రోజుల్లో మొత్తాన్ని, ఈ కేసు మొత్తాన్ని మాఫీ చేయడం వెనుక కారణాలు ఖచ్చితంగా వెలికి తీయాలి. అప్పటి ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వంలోని ముఖ్యాధికారులు మరియు ఈ కడప జిల్లాకు రాజ్యాంగ శక్తిగా ఉన్న ఒక సలహాదారుని సూచనతో ఆ రోజు పోలీసులు అదరాబదరాగా విచారణ జరిపి సుబ్బారావు కుటుంబం అప్పుల వల్ల ఆత్మహత్య పాల్పడిందని కేసు మూసివేయడం చాలా బాధాకరం. ఇందులో పోలీసు అధికారుల పాత్రపైన విచారణ జరపాలి, బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని చెప్పి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన, అలాగే ఒంటిమిట్ట మండల ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల పక్షాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.